నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇందులో వ్యవసాయ రంగానికి అధిక బడ్జెట్ను కేటాయించినట్టు, ముఖ్యంగా 43,402 కోట్లను కేటాయించినట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి గాలి కొదిలేసిన నేపథ్యంలో అత్యధికంగా ఈసారి వ్యవసాయ రంగానికి బడ్జెట్ను కేటాయించడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని చెప్పి ఇప్పటివరకు వైసీపీ ఆరోపిస్తున్న వేళ మరి ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మరి అసలు ఈ బడ్జెట్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది, పూర్తి బడ్జెట్ని. ఇప్పటి వరకు కూడా వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలు అవుతుంది, ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని చెప్పి. కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా ఈరోజు బడ్జెట్ ఉందనే అనుకోవాలి. ప్రజల నుంచి కూడా మంచిగా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఈసారి ఎక్కువ నిధులను వ్యవసాయానికి కేటాయించడం. గత ప్రభుత్వంలో మనం చూసాం వ్యవసాయ రంగాన్ని ఎంత గాలి కొదిలేసింది అని చెప్పి. అలాంటిది ఈసారి ఎక్కువ వ్యవసాయ రంగానికే ప్రాధాన్యతనివ్వడం అయితే జరిగింది. సో మరి వైసీపీ ఏమో ఇలాంటివి ఏం పట్టించుకోకుండా మళ్ళీ సూపర్ 6, సూపర్ 7 గురించి బడ్జెట్లో మాట్లాడలేదు అంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ వ్యాఖ్యలను? అలాగే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటారు, ఏం చెప్తారు? అండి, ఇది 5వ నెల. ఇంకా మీరు చెప్పినట్టుగా వాళ్ళు నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు, ప్రవేశపెట్టారు. అసలు ఎంత లోటండి బడ్జెట్ వాళ్ళ హయాంలో 2019 నుంచి 24 వరకు. మీరు అన్నట్టుగా అసలు వ్యవసాయానికి వాళ్ళు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారు? ఇవ్వలేదు కదా. మీకు గుర్తుంటే కనుక అయితే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మాటలు అన్నారు గతంలో. చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది, మరొకటి వస్తుంది అంటూ. మరి ఇప్పుడు కరువు ఎక్కడొచ్చింది? ఎంత వర్షాలు పడ్డాయి, ఎంత నీరు. అంటే ఏ మనిషికి ఏది మనం అనవసరంగా ఆపాదించకూడదంట, నెగిటివిటీ నేను చెప్పేది. కాబట్టి గతంలో ఈవెన్ మీకు తెలుసలేదు, రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు రాజకీయంగా ఎవరినైనా మనం మాటలు అనొచ్చు, కానీ వ్యక్తిగతంగా మనం ఆపాదించకూడదు ఒక అంశాన్ని తీసుకెళ్ళి. అది కాంగ్రెస్కి ఉంది, వైసీపీకి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందనుకోండి. అయితే ఈసారి బడ్జెట్ చూసుకున్నామంటే మనం అన్ని రకాలుగా చాలా బాగుంది. 2024-25 అంటే మార్చికి మళ్ళీ బడ్జెట్ వస్తుంది కదా మామూలుగా. సో 4 నెలల్లో మీరు చెప్పినట్టుగా 2.94 లక్షల కోట్లు. అది ఇందులో మనం ఒకసారి వివరాలు చూసుకున్నామంటే మనకి రెవెన్యూ వ్యయం అంచనా వచ్చి 2.34 లక్షల కోట్లండి. ద్రవ్యలోటు 68,743 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు. అయితే పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి 16,739 కోట్లు, జలవనరులు 16,705 కోట్లు, ఉన్నత విద్య 2,326 కోట్లు, పట్టణాభివృద్ధి 11,490 కోట్లు, పరిశ్రమలు వాణిజ్యం 33,127 కోట్లు, ఇంధన రంగం 8,207 కోట్లు, పోలీసు శాఖకి 8,495 కోట్లు, బీసీ సంక్షేమం 3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమం 4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం 7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖకి 687 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, ఇక నైపుణ్యాభివృద్ధి శాఖకి 1,215 కోట్లు. ఇంకా ఇందాక మీరు చెప్పినట్టుగా మనం చూసుకుంటే కనుక అయితే వ్యవసాయ బడ్జెట్లో 43,402 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవాళ అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు వ్యవసాయ బడ్జెట్ని. సో మండలిలో నారాయణ గారు బడ్జెట్ని ప్రవేశపెడతారు, వ్యవసాయ బడ్జెట్ని. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ముఖ్యంగా వీళ్ళు ఇచ్చేది ఏంటంటే వడ్డీ లేని రుణాలు, తర్వాత భూసార పరీక్షలకి ప్రాధాన్యత, తర్వాత పంటల బీమా. అది గతంలో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి రైతులకు పంటల బీమా ఇస్తారు ఈసారి. అది గత ప్రభుత్వం విస్మరించింది, ఎవరు? వైసీపీ ప్రభుత్వం. సో ఏది చూసుకున్నా అసలు మనకి రైతులే మన దేశానికి వెన్నెముకండి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 70-80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు భారతదేశంలో. అటువంటి వ్యవసాయానికి ఈసారి చాలా పెద్దపీట వేసినట్టు లెక్క. తర్వాత మీరు ఇందాక అన్నారు సూపర్ 6లో గురించి మాట్లాడటం లేదు, లేకపోతే మరొకటి మాట్లాడట్లేదు. డే 1 నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణ అదే. తర్వాత వ్యవసాయానికి వీళ్ళేం పట్టించుకోరు. నువ్వు అసలు ఎంత పట్టించుకున్నావో చెప్పంటున్నాం మన జగన్మోహన్ రెడ్డిని. అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా? ఇవాళ అసెంబ్లీకి కూడా రాలేదు అతను. అసెంబ్లీకి వచ్చి నువ్వు ఒక మాట మాట్లాడినా కూడా నీకు మర్యాద ఉంటుంది. మేము ఎక్కడో మాకు అసెంబ్లీ నిర్వహిస్తామంటే దానికి విలువ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తామండి మనం,
ఎగ్జామ్ మనం పరీక్షల్లో రాస్తాం కదా, మనం బయట రాస్తామా? దానికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఇంటికి వచ్చి నేను రాసుకుంటానంటే అది పాస్ అవుతానా నేను? అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది నిన్ను నమ్మి పులివెందుల ప్రజలు నీకు ఓటేశారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. సో ఇవాళ పులివెందుల ప్రజలు వాళ్ళు రిపెంట్ అవుతారు. ఇదేంటి మనం ఎన్నుకున్న మనిషి మన గురించి మాట్లాడకుండా, మన వాడిని వినిపించకుండా, నేను ఎక్కడో మాకు అసెంబ్లీ చేస్తాను, లేకపోతే నాకేమో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు. ఎంత సిల్లీగా ఉంది అది. అంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అని నీకు నువ్వే నిరూపించుకున్నావు. ముఖ్యంగా వ్యవసాయ బడ్జెట్ని చూసుకున్నట్టయితే గతంలో మనం చూసాం మేడం, రైతులకు ఇట్లానే ఏమన్నా వర్షాలు పడి, అధిక వర్షాలు పడి వాళ్ళకి పంటల బీమా ఇచ్చింది లేదు. అలాగే స్మార్ట్ మీటర్లు అని చెప్పి స్మార్ట్ మీటర్లు బిగించకుండా అది కూడా ఒక దందాలాగా నడిచింది, కుంభకోణం జరిగింది దాంట్లో కూడా అని చెప్పి మొన్నటి వరకు మనం చెప్పుకున్నాం. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకు ఉచిత పంటల బీమా లేదు, అంతా దళారులే అమ్ముకుంటున్నారు అని చెప్పి కూడా మొన్న వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఏం చెప్తారు మీరు దీన్ని? అంటే మీరు చెప్పిన మిడిల్ మేనేజ్మెంట్ లేకుండా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ రైతు అకౌంట్లోకి డబ్బు వెళ్ళిపోయింది అనుకోండి, గొడవ లేదు కదా. అప్పుడు ఈ డబ్బు మీరు చెప్పిన గత ప్రభుత్వం చేసినట్టుగా నిధులు పక్కకు మళ్లించడం ఉండదు. వాళ్ళు మీరు అన్ని రకాలుగా అలాగే చేస్తారు. మీరు చెప్పినట్టు మీటర్లు బిగిస్తా ఉన్నారు, బిగించలేదు అంటే ఆ డబ్బు కూడా వాళ్ళు వేరే రకంగా మళ్లించుకున్నారు. మీరు ఇప్పుడు ఏ శాఖ తీసుకున్నా వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటో మీకు తెలుస్తాయి. వాళ్ళు ఎక్కడా కూడా నిధులు అనేది ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండా వాళ్ళు వేరే దానికి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవటమో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవటమో, లేకపోతే వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళే ఇంకా తెలియదు మనకు, పూర్తిగా బయటికి రావాలి. కానీ సరిగా మాత్రం ఎవరికి దాని పంపిణీ అయితే జరగలేదు. అసలు రైతుల విషయంలో మరీ ఘోరం. కాబట్టి ఇవాళ ఇది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్గా చెప్పుకోవచ్చండి రైతులకి, మనం ఏ రకంగా చూసుకున్నా ఇది. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.